అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మంచు మోహన్ బాబు గారు మరి కుటుంబంలో కలతలు సమసిపోవాలి, ఈ పీటను కూడా మర్చిపోండి, మీ కుటుంబంలో కలతలు, ఆస్తుల కలతలు, ఈ గొడవలన్నీ త్వరలో తిరిగి కలిసిమెలిసి సుఖ సంతోషంగా ఉండండి. మరి మీ అభిమానులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. ఈ గొడవల వల్ల వాళ్లకు మధ్య వాళ్ళను మీడియం వాళ్ళు వచ్చి ఒకటికి రెండు కలపం చేసి ఒకటికి రెండు మాట్లాడించి ఇటువంటి గొడవలు పెట్టారు వాళ్ళల్లోకి. వాళ్ళు వెళ్ళకపోతే ఇంత సమస్య ఉండేది కాదు, అది చాలా మంచిది కూడా కాదు అని మీ అభిమానులు కూడా చాలా వరకు కూడా అంటూనే ఉన్నారు. ఒక్కసారి తెలుసుకోండి మీ అభిమానుల బాధ, ఆవేదన. మీ అభిమానులు కూడా చాలా వరకు బాధపడుతున్నారు. ఒక్కసారి తెలుసుకోండి మీ అభిమానుల బాధ. డబ్బుతో ఎన్ని పొగడ్తలైనా ఏదైనా కనుక్కోవచ్చు, కానీ బిడ్డలను, బంధువులను, భావ్యాలను, బాధ్యతలను ఎవరు కనుక్కోలేము కదా. ఒక్కసారి తెలుసుకోండి. మంచు మోహన్ బాబు గారు, మంచు విష్ణు గారు, మన ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. అందరూ కలిసిమెలిసి ఉంటే మీ అభిమానులు కూడా సంతోషంగా ఉంటారు. ఇటువంటి ఎంతోమందికి వస్తుంటాయి. మీ ఇంట్లోనే కాదు సమస్య ఉండేది, ప్రతి ఒక్క సామాన్యుని మానవుని ఇళ్ళల్లో కూడా ఉంటాయి. వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు, కానీ వాళ్ళ ఇళ్ళకు మాత్రం ఈ మీడియం వాళ్ళు వెళ్ళరు. మీలాంటి పెద్ద పెద్ద మహానుభావులు, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా, ఒక సినిమా యాక్టర్, పెద్ద హీరోలు, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇటువంటి మీడియాలో పెట్టి పెద్దది గోరంత దాన్ని కొండంత చేసి మాట్లాడతారు. తప్పులు వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఇతరుల మీద తప్పులు వేస్తారు. ఇదంతా మామూలే. మీరు పెద్దవారు, ఒక ఎంపీకి కూడా పోటీ చేసి గెలిచిన వారు, అన్నీ తెలిసిన వారు, రాజ్యసభ సభ్యుడు కూడా చేశారు. పెదరాయుడు సినిమా చాలా సూపర్ హిట్ కూడా చేశారు. ఇంకా ఎన్నెన్నో మస్తు సినిమాలు తీశారు, బాగా బ్రహ్మాండంగా హిట్ అయినాయి. కొంచెం తెలుసుకోండి. ఒక అసెంబ్లీ రౌడైనా ఇటువంటి మంచి సినిమాలు కూడా సూపర్ హిట్ సినిమాలు చేశారు కాబట్టి మీరు పెద్దవారు, ఏది ఏమైనా కానీ మీ అభిమానుల కోసం కొంచెం మీరు కలిసి మెలిసి ఉండండి. ఏది ఏమైనా కానీ ఇదేం ట్రోలింగ్ ఏం కాదు. కుటుంబ సమస్యలు కలపడానికి చేసిన వీడియో. ట్రోలింగ్ అని ఎవరైనా ఈ పేటం కాదు అనవలసిన అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అర్థం కాదు. ఏంటంటే ఇళ్ళ దగ్గర ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వచ్చి నిలబడి చూస్తూను, వాళ్ళు ఆడోళ్ళు మా దగ్గర ఉంటున్నారు, వాళ్ళ ఆడోళ్ళు కూడా మా దగ్గర రాకపోయినా వచ్చి నిలబడి చూసి కేకలేస్తారు. వాళ్ళ ఆడోళ్ళు మా దగ్గర ఉన్నారు, మరి వాళ్ళ అమ్మలు కూడా మా దగ్గర కదా. వాళ్ళ అమ్మలు మా దగ్గర ఏమన్నాయా? లేరు కదా. వాళ్ళ మదర్స్ మా దగ్గరికి రారు, వాళ్ళ పిల్లలు మా దగ్గరికి రారు. ఈ పని చేయడానికి ఇటువంటి పేటం కాళ్ళు ఉంటారులే. ఈ ట్రోలింగ్ మాత్రం కాదు అని తెలియజేస్తూ, నేను చెప్పడానికి కూడా ఆ విషయం మర్చిపోయాను. ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏం రబ్బాయి మీ వాళ్ళు మా దగ్గర ఏం లేరు అబ్బాయి, మీ పిల్లలు కానీ మీ అమ్మలు కానీ మా దగ్గర పనులు చేయడానికి ఏం రావటం లేదు, ఒకసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ, ఈ మోహన్ బాబు గారికి, ప్రతి ఒక్కళ్ళకి, సినిమా యాక్టర్ ప్రతి ఒక్కళ్ళకి అందరూ కలిసిమెలిసి ఉంటే చాలా వరకు బాగుంటుంది. మీ అభిమానులు కూడా ఆవేదన అదే విధంగా ఉంటుంది. ఈ మీడియా వాళ్ళు ఏదైనా కానీ అంత చేసి మాట్లాడుతుంటారు, దాన్ని పెద్ద చేస్తారు. వాళ్ళకి మీడియం కావాలి కాబట్టి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.